రెండవది ఏంటంటే ఫ్రాడ్. వీళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా మాకు 12 గిగావాట్ల కాంట్రాక్ట్ వచ్చింది. కాబట్టి మాకు ఒక 20-25 సంవత్సరాల్లో మేము సుమారుగా $2 బిలియన్ ప్రాఫిట్ వస్తుంది మాకు. అంటే సుమారుగా 17,000 కోట్లు మేము సంపాదిస్తాం. అందువల్ల మీరు మా కంపెనీస్ లో మా బాండ్స్ కొనుక్కోండి అని చెప్పేసి అమెరికాలో ఉన్న అనేక మంది నుంచి బాండ్స్ కొనిపించారు. ఓకే ఓకే ఓకే. అంటే వాళ్ళు అనడం ఏంటంటే SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అనడం ఏంటంటే మీరు ఈ విధంగా లంచాలు ఇచ్చి ఇది తెచ్చుకున్నారు, ఈ లంచాలు ఇచ్చినట్లు మీరు ఎవరికి చెప్పకుండా ఇదేదో జెన్యున్ గా ఉన్నట్టు చెప్పి మా వాళ్ళను మోసగించి మీరు ఈ విధంగా చేశారు కాబట్టి యూ హావ్ కమిటెడ్ అ ఫ్రాడ్ ఓకే ఓకే ఆన్ అమెరికన్ ఇన్వెస్టర్స్. కాబట్టి ఈ రెండు, ఒకటి బ్రైబరీ, ఇంకోటి ఫ్రాడ్. సో ఈ రెండు, ఫ్రాడ్ అన్నది సివిల్ సూట్ అవుతుంది, అది బ్రైబరీ అన్నది క్రిమినల్ సూట్ అవుతుంది. అందుకనే అది US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు వేశారు, ఈ SEC వాళ్ళు సివిల్ సూట్ వేశారు. ఓకే. సో ఇది మన ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ కేసుని తీసుకుని టేక్ ఓవర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమున్నాయి? మేము ఆదాని మాకు డబ్బులు ఇవ్వలేదో లేకపోతే ఆదానితో మాకేంటి సంబంధం, మేము ఒప్పందం చేసుకుంది సెకీతో కదా, సెకీతో మేము చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన యూనిట్ కాస్టు గతంలో గత ప్రభుత్వాలు కొనుగోలు చేసిన యూనిట్ కాస్ట్ కంటే చాలా 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 తక్కువ కదా అనేది ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏంటంటే బేసిక్ గా మీరు చూసుకున్నప్పుడు ₹2 ఇది 49 పైసలు. కానీ యాక్చువల్ గా ఏంటంటే మీరు ఒకసారి రాజస్థాన్ లో ఒకసారి చూస్తే అక్కడ NTPC వాళ్ళు ఒక యూనిట్ ₹99 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. NTPC ఓకే. అంటే ఇంకా తక్కువ, దీనికన్నా తక్కువ. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఈ ₹2.49 వాళ్ళు యూనిట్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మొత్తం సోలార్ ప్యానెల్స్ అన్ని కూడా రాజస్థాన్ లో పెట్టారు అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కి మీకు 7 గిగావాట్లు ఇవ్వాలి మీరు, కానీ మీరు పెట్టిన సోలార్ ప్లాంట్స్ అంతా ఇక్కడ రాజస్థాన్ లో పెడతారు, రాజస్థాన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని వేస్తారు మళ్ళీ. కరెక్ట్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లోనే మీరు సోలార్ పార్క్ ఏర్పాటు చేశారు అనుకుందాం, అప్పుడు ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఆ పవర్ ప్రయాణం చేసే చాలా తక్కువ, పవర్ లాస్ కూడా తక్కువ అవుతుంది. అవును. సో ఇప్పుడు అనడం ఏంటంటే ₹2.49, ఇంతకు ముందు అయితే ₹4.54 ఎంతో చేసుకున్నారు అప్పుడు. సో దాని మీద కూడా చర్చ జరిగింది అప్పట్లో. అవును సార్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినట్టు వీళ్ళు PPAలను ఆపే ప్రయత్నం కూడా చేశారు. అవును, కోర్టు పోయారు, ఏదో ఇష్యూ అయిన తర్వాత కోర్టులకు వెళ్ళారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాసింది, తర్వాత అమెరికా, జపాన్ కంపెనీలు కూడా వాళ్ళ అభ్యంతరాలు లేవదీశారు. సో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నెగోషియేట్ చేసి ఫైనల్ గా రేట్ తగ్గించారు దాన్ని. కాబట్టి ఏంటంటే ₹2.49 అయినా కూడా దాని మీద మీరు ట్రాన్స్మిషన్ ఛార్జెస్, తర్వాత లాసెస్ ఇవన్నీ కలిపితే సుమారుగా ₹5.13 అవుతుందని ఒక అంచనా ప్రస్తుతం దీంట్లో. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము అదానితో ఎక్కడ డైరెక్ట్ గా మేము అగ్రిమెంట్ చేసుకోలేదు, సెకీ అన్నది మధ్యస్థంగా ఉంటుంది, అది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని ఈ పవర్ ని పవర్ సేల్ అగ్రిమెంట్ ద్వారా మాకిస్తుంది. కాబట్టి మేము అగ్రిమెంట్ చేసుకుంది సెకీ, అదానితో మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏమంటారంటే మీరు అసలు ఇవి చేసుకోవడానికే కారణం అదాని వచ్చి మీకు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఒక వినీత్ జైన్ అని అందులో ఒక మెంబర్ ఉన్నాడు. అవును సార్, 8 మందిలో. ఆ మెంబర్ ఫోన్ లో కూడా కోడ్ నేమ్స్ తో వీళ్ళందరికీ పేమెంట్స్ ఎక్కడెక్కడ చేసామన్నది కూడా ఉంది, అది కూడా వాళ్ళు సీజ్ చేశారని చెప్తున్నారు. అవును. సో కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ ఇంతకు ముందు ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము సెకీతో ఒప్పందం చేసుకుని అదానితో మాకు సంబంధం లేదు. వీళ్ళు ఏమంటారంటే మీరు అదాని వచ్చి మీకు డబ్బులు ఇస్తేనే మీరు ఆ ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నది అన్నది ఒక విషయం. తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొన్న మాకు అదాని గారు ఒక ₹100 కోట్ల మా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చారు, మేము రిటర్న్ చేస్తున్నామన్న. అవును. కాబట్టి అదానితో ఉన్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలన్నది జనరల్ గా పబ్లిక్ లో మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్న అంశం. అవును సార్.
సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సత్యం కంపెనీ ఒకటి ఉంది, సత్యం కంప్యూటర్స్. అవును. ఆ కంప్యూటర్ లో కూడా ఫ్రాడ్ జరిగింది అన్నది చేశారు, కానీ ఆ కంపెనీ నడుస్తుంది, ఇంకా కంపెనీ నడుస్తుంది, కంపెనీని మూసివేయాల. అవును. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది ఉన్నది. అలాగనుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం పోర్టు కూడా అదానే తీసుకున్నారు, గంగవరం కూడా గంగవరం తీసుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ లో డేటా సెంటర్ ఒకటి పెడతామన్నారు. అవును. మళ్ళా కూడా మొన్న వచ్చి చాలా ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తామని చెప్పారు. అవును, అమరావతి పైన కూడా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పారు. ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అన్నది, ముఖ్యంగా ఇందులో ఈ విషయం జరిగిందా లేదా అన్నది ఫైనలైజ్ చేయాలి. ఎందుకంటే ఇది అక్కడ జరుగుతున్న ట్రయల్. అవును. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే వీళ్ళు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నది స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఈ మొత్తం విషయంలో ఏం జరిగింది అన్నది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. ఎందుకంటే ఇది బ్రైబరీ అంటున్నారు ఫైనల్ గా, ఎందుకంటే ఇన్వెస్టర్లు అక్కడి వాళ్ళు కాబట్టి బ్రైబరీతోనే మనకు సంబంధం. ఆ ఫ్రాడ్ అన్నది అక్కడ యుఎస్ ఇన్వెస్టర్స్ మీద జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకున్న ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉన్న పార్ట్ బ్రైబరీ, అంటే లంచాలు తీసుకోవడం. సో లంచాలు తీసుకోవడం అన్నది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అది నేరం. ఓకే. సో దాని గురించి ఈ రాష్ట్రం గాని మిగతా 4 రాష్ట్రాలు గాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ గవర్నర్ గారి పర్మిషన్ తో తీసుకోవాలి. ఓకే. అంటే ఇన్ కేస్ ఎవరైనా మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళు ఉన్నారు అంటే ఈ మొత్తం 2200 కోట్లలో వాళ్ళ సంబంధిత ప్రభుత్వాలు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఎంక్వైరీ మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎవిడెన్స్ కోసం అక్కడికి రాయొచ్చు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో మాతో షేర్ చేయండి. సో దాన్ని బట్టి ఇక్కడ కేసు ఎలా బిల్డప్ చేయొచ్చు అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. లేకుంటే యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది చూద్దాం అన్న దానికి కూడా వెయిట్ చేయొచ్చు. యుఎస్ లో ఏం జరుగుతుందో చూద్దాం అన్నది. తర్వాత ఏంటంటే యుఎస్ వాళ్ళకి కూడా ఇక్కడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయలేరు ఎవరిని. దానికోసం ఎక్స్ట్రడిషన్ యాక్ట్ కింద రావాల్సి వస్తుంది. 1962లో ఎక్స్ట్రడిషన్ యాక్ట్. ఓకే. అంటే ఇతర దేశస్తుల వాళ్ళు వారి దేశంలో ఏదైనా క్రిమినల్ యాక్ట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడి మనుషులను అరెస్ట్ చేయడము, వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళడము కంపల్సరీ అని పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ పంపిస్తారు ఈ దేశాన్ని, భారతదేశం, అంటే త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్, త్రూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఈ విధంగా మాకు ఈ వ్యక్తి అక్కడ మా ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా చేశారు కాబట్టి ఈ వ్యక్తి మాకు అక్కడ ట్రయల్ లో అవసరం అని చెప్పి ఇక్కడ ఎక్స్ట్రడిషన్ ప్రపోజల్ ఒకటి పంపిస్తారు. పంపిస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరినైతే ఎక్స్ట్రడేట్ చేస్తున్నాం అనుకున్నా వాళ్ళకి అవకాశం ఇస్తారు కోర్టులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా, మేహుల్ చౌక్సీ, వీళ్ళందరూ కూడా అక్కడ యూకే లో ఉన్నారు మెజారిటీ. వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రడేట్ చేయమని మనం యూకే గవర్నమెంట్ అడిగాం. అందులో ఐ థింక్ లలిత్ మోడీకి ఈవెన్ ఒక వారెంట్ కూడా పంపించారు అనుకుంటా. వారెంట్ పంపించిన తర్వాత అక్కడ లోకల్ పోలీస్ వారిని అరెస్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ జ్యుడిషియల్ గా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎక్స్ట్రడిషన్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఓకే. జరిగిన తర్వాత అక్కడ మేజిస్ట్రేట్ కి, కోర్టుకి ఈ వ్యక్తిని ఎక్స్ట్రడేట్ చేయడానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అని అనిపించినప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తారు. ఓకే. ఓకే. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఆదానీని అరెస్ట్ చేయాలని అనుకుంటే అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అక్కడ భారత హై కమిషనర్ కి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, నోటీస్ ఏదో అక్కడ సర్వ్ చేయాలి త్రూ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంతే కదా, వాళ్ళు డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేరు. ఈవెన్ అదానీని కూడా అరెస్ట్ చేయాలంటే ఇండియన్ పోలీస్ అరెస్ట్ చేయాలి. ఓకే. FBI అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే హీఈస్ ఇండియన్ నేషనల్. ఓకే. అదే అమెరికన్ నేషనల్ అయితే వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైనా అమెరికన్ మన ఇక్కడ ఏదైనా చేస్తే వాళ్ళను మళ్ళా ఎక్స్ట్రడిషన్ మనకు అక్కడ చేసిన వ్యక్తి ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని మళ్ళా భారతదేశానికి రప్పించాలంటే మనం ఎక్స్ట్రడిషన్ ప్రొసీజర్స్ తయారు చేసి అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి అక్కడికి పంపిస్తే వాళ్ళు సంబంధిత కోర్టులో ఈ ప్రొసీడింగ్స్ చేసి అక్కడ జడ్జి గనక ఎస్ అంటే అప్పుడు ఆ వ్యక్తిని ఎక్స్ట్రడేట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మోనికా బేడి అండ్ అబూ సలేం పోర్చుగల్ నుంచి తీసుకొచ్చారు కదా, పోర్చుగల్ లిస్బన్ నుంచి ఇక్కడ సిబిఐ కేసులో తెచ్చాము అప్పుడు. సో వాళ్ళని ఎక్స్ట్రడిషన్ చేశాం. కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు గారిని కూడా బయట నుంచి తీసుకొచ్చినట్టున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ
మన వోక్స్ వ్యాగన్ కేసులో కూడా ఒక అతను అక్కడ రోమ్ ఇటలీ దేశస్థుడు, అతన్ని ఎక్స్ట్రాడిట్ చేయడానికి మేము అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో ఆర్గ్యూ చేసాం, కానీ వాళ్ళు ఏమన్నారంటే చీటింగ్ అన్నది ఇక్కడ పెద్ద కేసు కాదు కాబట్టి మేము ఇవ్వమన్నారు అతను.